దివ్యాంగుల సంక్షేమ శాఖ రాష్ట్ర కార్యాలయం వద్ద లూయిస్ బ్రెయిలీ విగ్రహానికి ఎంఆర్పీఎస్ నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు. లూయిస్ బ్రెయిలీ విగ్రహాన్ని ఆవిష్కరించినందుకు గాను ప్రభుత్వాన్ని అభినందిస్తున్నట్లు మందకృష్ణ మాదిగ తెలిపారు. దివ్యాంగుల హక్కుల పోరాట సమితి ద్వారా పార్కులు, విగ్రహాలను సాధించడం జరిగిందని మందకృష్ణ మాదిగ అన్నారు. దేశంలో ఎక్కడ లేని లూయిస్ బ్రెయిలీ గారి విగ్రహాన్ని ముందుగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసి సాధించింది వికలాంగుల హక్కుల పోరాట సమితి. దేశంలో ఎక్కడ బ్రెయిలీ గారి పేరుతో పార్కులు కానీ విగ్రహాలు లేవు. కానీ 2007లో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఉద్యమం మొదలైన తర్వాతనే పెట్టిన 34-35 డిమాండ్లో భాగంగా లూయిస్ బ్రెయిలీ గారి పేరుతో పార్క్ ఏర్పాటు కావాలని, విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పి అప్పుడు డిమాండ్ చేస్తే అప్పుడు మంత్రివర్యులు, మున్సిపల్ శాఖ మంత్రివర్యులు, పురపాలక శాఖ మంత్రివర్యులు కోనేరు రంగారావు గారి అండతోటి ఆ రోజు ఈ కార్యక్రమం ముందుకెళ్ళింది. అయితే అప్పుడు విగ్రహావిష్కరణకు ముఖ్యమంత్రి రాగలిగాడు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వచ్చి విగ్రహాన్ని